వందనం. నన్ను వీక్షించవచ్చిన ప్రజలందరికీ వందనం. నన్ను ఎవరని అడుగుతున్నారా? నేను అశ్వపతి మహారాజా వారి కోడల్ని, సత్యవంతుడి అర్థాంగిని. నా పేరు సావిత్రి. ఆ యమధర్మరాజు ఒట్టి అధర్మరాజు. అతనా సమవర్తి కాదు కాదు, అమాయకుల ప్రాణాల్ని అన్యాయంగా అపహరించే అసమవర్తి. కొత్తగా పెళ్లైన ఈ మహాపతివ్రత కాళ్ల పారాన్ని ఆరకుండా కఠినంగా నా భర్త ప్రాణాలు తీసుకెళ్తాడా? ఇదేనా న్యాయం? ఇదేనా ధర్మం? ఇది అవలకు జరిగిన అన్యాయం, సతీ లోకానికే అవమానం. చెప్పేది వినమ్మా, కిందకి తోగొద్దు. సార్ రండి, సార్ రండి. సార్ ఈయనే ఆవిడ తాలూకు. సరే సరే, నేను చూసుకుంటాను. సార్ నేనే సార్ ఫోన్ చేసి రమ్మన్నా. ఐ యామ్ డాక్టర్ పంచభూతం. వాట్? డాక్టర్ పంచభూతం, ది గ్రేట్ సైకాట్రిస్ట్. సైకియాట్రిస్ట్ అంటే మానసిక వైద్య నిపుణుడు. అంటే మానసికంగా దెబ్బతిన్న వాళ్ళకి వైద్యం చేసేవాడు. పిచ్చి డాక్టర్ అని చెప్పవయ్యా. కరెక్ట్, అదేనే కొంచెం గౌరవంగా చెప్పు. అవును, నువ్వెవరు? ఐ మిస్ గ్రేట్ జూనియర్. జూనియర్ పిచ్ అని చెప్పు. నువ్వు ఊరుకోవయ్యా. డాక్టర్, ఎస్, ఆవిడ మీ పేషెంటేగా? అవును. ఎలాగో నచ్చపు కాస్త కిందకు తీసుకురండి. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. దగ్గరికి వెళితే చేపట్టు కరిచేస్తుంది. కావాలంటే ఎక్కడి నుంచి ట్రై చేస్తా. 1 minute. ఏమ్మా, నేనెవరో తెలుసా? ఓ, నువ్వు చాలా రోజులుగా నాకు తెలుసు. ఎవరో చెప్పుకో చూద్దాం. నువ్వో లూస్. ఆమె కిందకి రావాలంటే రెండే మార్గాలు. ఏంటి చెప్పండి. ఒకటి ఆమె కిందకి దిగటం, రెండోది అక్కడి నుంచి దూకి. ఇలా చేతులు ఎత్తేసారండి డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. హాయ్ కైలాష్. డాక్టర్ గారు మీరా? యా. టీవీలో మీ మెంటల్ మెడికల్ ప్రోగ్రామ్ ఎప్పుడు చూస్తుంటారు. సూపర్ గా ఉంటదండి. థ్యాంక్ యూ. అవునండి, నేను చూస్తుంటాను. నాకు చాలా యూస్ఫుల్ గా ఉంది. అవునండి. హలో డాక్టర్, హలో. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఆయన మెంటల్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ డాక్టర్ కైలాష్, సైక్రాటిస్ట్. కొంచెం దగ్గరండి, క్లోజ్ గా ఫాలో అవ్వండి. యాక్చువల్లీ వాట్ ఈస్ ద ప్రాబ్లం? మరేం లేదురా కైలాష్. ఏంట్రా అంతరేటి? ఆయన ఎంత పెద్ద డాక్టర్ మీకు తెలుసా? ఏం రాని పిలిస్తే తప్పేంటి? వాడు నాకు జూనియర్. ఇప్పుడంటే కొంచెం పాపులర్ అయ్యాడు. టీవీలో ప్రతిరోజు కనిపిస్తూ దాని డబ్బులు సంపాదించాడు. డాక్టర్, మన గొడవ ఇక్కడ ఎందుకు సార్? ప్లీజ్, Yes. ఆమె ప్రాణానికి ప్రమాదం. యాజ్ ఏ డాక్టర్ నేను ట్రై చేయొచ్చు. ఓ ఎస్ ప్లీజ్. ఏ, నువ్వు చేయకూడదు, అది నా కేసు. మీ వల్గదని చెప్పేశారుగా, వెళ్ళండి. సార్ ఆవిడ మా పేషెంట్. వెళ్ళండి సార్. యు ప్రొసీడ్. సార్, నాకు ఈ ఫైర్ సర్వీస్ క్రెయిన్ కావాలి. నీకు తెలుగు బాగా వచ్చు కదా? పౌరాణిక నాటకాలు ఆడానండి. ఓకే, చాలు చాలు. వీడు మన కళ్ళ ముందే ఎదిగిపోతున్నాడు రా. పైకి రాకండి. మీరొస్తే నేను ఇంకా పైకి వెళ్ళేదను. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, జాగ్రత్త. సాధ్వి శిరోమణి ప్రతిజ్ఞ చెయ్యవలదు. సతీ సావిత్రి నాటకం గుర్తుందిగా? ఊర్పు సావిత్రి నాటకం ఆడానండి. ఎరగేసేస్తాను. పౌరాణిక నాటకాలు ఆడతా అని చెప్పి ఎరగెత్తానంట. పైకి రావలదు, నేను దూకెదను. తొందరపడకు సావిత్రి. ఆ? ఏమంటిరి? సావిత్రి, సతీ సావిత్రి. సావిత్రి, నేను సావిత్రినని మీరు ఒప్పుకొనుచున్నారా? నేను మాత్రమేనా? అఖిలాంధ్ర ప్రజానీకం యావత్తూ ఒప్పుకున్నది నీవే సావిత్రివని. నీ కథను 2 సార్లు సినిమాలు కూడా తీశారు ఏఎన్ఆర్ ఎన్టీఆర్లతో. అది సరే. Be careful. నువ్వెవరు? నేనే యమధర్మరాజుని. అన్యాయంగా నా పతి ప్రాణములను గొంపోయిన యమధర్మరాజువి నీవా? నేనెక్కడ కొంపోతిని? నీ పతి ఇదిగో నీ ఎదురుగానే ఉన్నాడు కదా. ఇతడా? అవును, వీరే. వీడే నీ పతి సత్యవంతుడు. సత్యవంతుడా? సంపూర్ణ రామాయణంలో జాంబవంతుడా ఉన్నాడే. నమ్మో కదా, అందుకే నువ్వు ఇచ్చిన కాలు కడియం చేతికి తగిలించుకొచ్చినాను. ఇప్పుడు ఇడిపించుకొచ్చినాను. నీకేం చెప్పాను? సతీ సావిత్రి నాటకంలోని పాట పాడు. వ్రిలాగశ్రుడు శ్రీలియో వ్రిలాగరాలు చుండె ప్రోలు. వలదు వలదు, నేనే పాడేదను. పోవుచున్నావా ఔరా యమధర్మరాజా. ఓహో, ఆహా, కరెక్ట్ గా పట్టేశావు. పోవుచున్నాము దీని మీద. పోవుచున్నాము కానీ పైకి కాదు, ట్రైన్ డౌన్ కిందకి. పాడరా, పాడు. పోవుచున్నాము కిందకి. యమధర్మరాజా, నువ్వు చాలా మంచివాడవు. నువ్వు వర్ధిల్లాలి, నీ ధర్మం వర్ధిల్లాలి, 1000 ఏళ్ళు వర్ధిల్లు. వర్ధిల్లు వర్ధిల్లు వర్ధిల్లుమా. థ్యాంక్ యూ. పబ్లిసిటీ క్రేజ్ చూసారా? డాక్టర్, మీరెలా అంత ధైర్యంగా వెళ్ళారు, కానీ డాక్టర్ పంచపోతాం తన వల్ల కాదని వదిలేశారే. డాక్టర్ మీ గురించి ఏదో చెప్తున్నాడు. ఆయన పేషెంట్ గురించి ఆయనకే సరిగ్గా తెలియలేదు. ఏంటంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు. ఒక పేషెంట్ను బాగు చేయాలంటే ఆ సైక్రాటిస్ట్ డాక్టర్ ఆ పేషెంట్ గా మారాలి. దట్ ఈస్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ ఎ సైక్రాటిస్ట్. అంటే డాక్టర్ పంచపోతానికి అవన్నీ ఏమీ తెలియదంటారా?
నేనేమనుకుంటున్నానంటే వయసు అయిపోవడం వల్ల ఇలాంటి రిస్కులు తీసుకుని పైకెక్కి కింద పడి కాళ్ళు ఎరగొట్టుకోవడం ఎందుకని ఏమైనా అన్ని నిజాలు తెలుసుకున్నాడు. వెరీ ఇంటెలిజెంట్. రేయ్ వాడెంత మాత్రం గొప్పడో నాకు తెలుసు. వెళ్ళరా, వెళ్ళి పేషెంట్స్ ని పంపించు. వెళ్ళు. ఉంటేగా పంపించడానికి ఇంట్లో కూర్చొని రామకోట రాసుకోండి. అన్యాయం, చాలా అన్యాయం. నా పాటికి నేనేదో 10 మంది పేషెంట్స్ ని పెట్టుకుని పొట్ట పోసుకుని ఉంటే నా నోట్లో మట్టి కొట్టాడే. ఆల్రెడీ సదరన్ రీజన్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన నన్ను తీసి పారేసి వాడిని ప్రెసిడెంట్ చేశారు. వాడెవడు? నాకు జూనియర్గా ఉన్నవాడరా. వాడికి ఏముంది? ఇలా చూడు, ఇక్కడ చూడు. అసహ్యంగా ఉంది సార్. రేయ్ తెల్ల జుట్టు చూడరా. దాంట్లో ఉంది ఎక్స్పీరియన్స్. తెల్ల జుత్తన్నారు. ఎక్స్పీరియన్స్ రా. వాడికి ఉందా? వెధవా, కుంక, బడవ, సుంఠ, చవట. చాలా నీచంగా మాట్లాడుతున్నారు సార్. నేను ఇక మీద మాట్లాడడం. నా నోట్లో మట్టి కొట్టాడుగా, ఇకంతా యాక్షనే. మీరు మట్టి కొడతారా? కాదు, మట్టి కరిపిస్తాను. కైలాస్, ఇక మీదట నీకు అంతా లాస్. ఎలా? ఆ కైలాసును ఒక పేషెంట్ ద్వారా దెబ్బ కొడతాను. ఏ పేషెంట్? తెనాలి. నవ్వు, ఇంకా నవ్వు పర్లేదు. పిచ్చి డాక్టర్. ఏ సారీ డాక్టర్. ఎందుకు సారీ? నేను పిచ్చి డాక్టర్నే కదా, చెప్పు పర్లేదు. అది కాదు, శత్రువుని జయించాలంటే బలవంతుని పంపించాలి. మీరు భయస్థుని పంపిస్తున్నారేంటి? తెనాలి భయస్థుడే, కానీ వాడి భయం ఊరికే ప్రమాదం. భయమంటే ఇతనే అనాలి. తను భయపడితే ఉరుకాళి. పగలే రాత్రి భయము, రాత్రి అయితే పగటి భయము, అన్నీ భయమే. మండే నిప్పు భయము, మంట నార్పే నీరు భయము, అంతా భయమే. కదిలే నీడ భయము, ఆడదాన్ని చూడ భయము, అన్నీ భయమే. కనులే మూసుకుంటే కలత పెట్టే కలల భయము, అంతా భయమే. తెనలికి అన్ని భయమే, తెనలికి అంత భయం. తెనలికి అన్ని భయమే, తెనలికి అంత భయం. తెనాలి భయమంటే ఇతనే అనాలి. మామ వీడెవడో నన్ను ఎత్తుకెళ్తున్నాడు, వదిలేసి వెళ్తున్నావే. భయం తీరదు, ఈ భయం మారది జీవితం. ఈ భయం పెరుగుతున్నది, అభయమే దొరకకున్నది. తాను ఏం చేసినా తప్పు అవుతున్నది. దిక్కు నాకపోతే దీపావళి అయినది. తల్లి
భయమే తెనాలికి ఎంత భయం జగం అంతా భయం తాడుని చూసిన పామని బెదిరిపోయి ఉరుముకు మెరుపుకు ఉలికి పడిపోనే చెట్టును చూసిన చెమటలు పట్టునే భయపడి నడిస్తే భూమి ఎదురునే తల్లి ఓడి తెనాలి హే భయమంటే ఇతనే అనాలి తెనాలి హే తను భయపడితే ఉరుకాలి పగలే రాత్రి భయము రాత్రి అయితే పగటి భయము అన్ని భయమే మండే నిప్పు భయము మంట నార్పే నీరు భయము అంతా భయమే 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 కదిలే నీడ భయము ఆడదాన్ని చూడ భయము అన్ని భయమే కనులే మూసుకుంటే కలత పెట్టే కలల భయము అంతా భయమే తెనాలికి అన్ని భయమే తెనాలికి ఎంత భయం తెనాలికి అన్ని భయమే తెనాలికి ఎంత భయం